హలో అందరికీ. మామిడికాయ సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆవకాయ సువాసన రావాల్సిందే. అలాంటి టేస్టీ ఆవకాయ నిల్వ పచ్చడి ఈరోజు తయారు చేసుకుందాం. నేను ఇక్కడ 10 మామిడికాయలను శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలుగా కొట్టిస్తే 2 kgs వరకు వచ్చాయి. ఈ ముక్కల్లో ఉన్న జీడిని, టెంకకున్న పొరను తీసి శుభ్రంగా తుడిచి ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలి. ఆవకాయ పచ్చడికి కావలసినవి 1/2 kg ఉప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, ఆవపొడి 150 గ్రాములు, 1.5 లీటర్ పల్లి నూనె, 1/2 kg వెల్లుల్లి, 1/2 kg కారం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. మామిడికాయ ముక్కల్ని వెడల్పాటి గిన్నెలో కానీ బేసిన్లో కానీ తీసుకోవాలి, ఎందుకంటే మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 kgsకి సరిపడా చెప్తున్నాను, ముక్కల్ని బట్టి మీరు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 kg సాల్ట్ వేసుకోవాలి. ముక్కలు పుల్లగా ఉంటే 1/2 kg వరకు పడుతుంది, పుల్లగా లేకపోతే 400 గ్రామ్స్ వరకు తీసుకోండి. వీటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతి పొడిని కూడా వేయాలి. మెంతి పొడి వలన మనకు పులుపు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఇంకా చాలా రోజుల వరకు ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. దీన్ని కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 150 గ్రామ్స్ ఆవపిండిని వేసుకోవాలి. ఆవాలను ఒక అరగంట పాటు ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. దీన్ని కూడా మొత్తం బాగా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1.5 లీటర్ పల్లి నూనెను వేసుకోవాలి. పచ్చడిలోకి పల్లి నూనెకు బదులుగా నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. ఎప్పుడు నూనె వేడి చేసినా మన నూనె కంటే డబల్ క్వాంటిటీలో మూకుడు కానీ బౌల్ కానీ ఉండాలి, ఎందుకంటే ఇది మనం వెల్లుల్లి వేసినప్పుడు నురుగులాగా పైకి పొంగిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1 మినిట్ తర్వాత 1/2 kg వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి తీసుకోవాలి. వీటిని కొద్దిగా వేస్తూ మీడియం మంటలో పెట్టి కలుపుతూ ఉండాలి. ఒకేసారి మొత్తం వేయకూడదండి, పొంగొచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. దీన్ని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. లేదంటే ఒకేసారి వేస్తే పై వరకు వచ్చేస్తుంది. మొత్తంగా వేసేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వెల్లుల్లి కొద్దిగా రంగు మారేంత వరకు వేయిస్తే సరిపోతుంది. చూడండి, ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి, ఎందుకంటే ఆయిల్ హీట్ వల్ల ఇంకా అందులోనే ఫ్రై అయిపోతుంది. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా ఎలా కలర్ మారాయో, అందుకే కొంచెం మొత్తం బ్రౌన్ కలర్ కాకముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం కారంని ఇందులో యాడ్ చేసుకోవాలి. కారం 1/2 kg వరకు తీసుకుంటున్నాను. దీన్ని కొద్దిగా వేస్తూ పూర్తిగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. పూర్తిగా వేసేసుకొని బాగా కలుపుకుంటే ఆవకాయ పచ్చడి రెడీ అయినట్టే. ఈ ఆవకాయ పచ్చడిని పచ్చడి జాడీలో కానీ గాజు సీసాలో కానీ వేసి 3 రోజుల వరకు మూత పెట్టి పక్కన ఉంచాలి. 3 రోజుల తర్వాత పచ్చడి మంచిగా ఊరి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇక్కడ 3 days తర్వాత చూపిస్తున్నానండి. చూడండి ఆయిల్ ఎంత బాగా పెరుగుతుందో కదా. వేడిగా అన్నంలో ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే వచ్చే రుచి మాటల్లో చెప్పలేం కదా. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.